హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు డీకేసీ ఛానల్. ఈరోజు మన కుకింగ్ రెసిపీ వచ్చేసి నాటుకోడి కూర. మీరు కూడా నాలాగా బోన్స్ లవర్ ఎవరైనా ఉంటే ఒక్కసారి ఇలా నాటుకోడి కూరని నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ రెసిపీ వచ్చేసి మా అత్తయ్య నాకు షేర్ చేశారు, మీరు కూడా వచ్చి చూసేయండి. ముందుగా మనం చికెన్ కడిగి పెట్టుకున్నాము. ఇక్కడ మేము 1.5 kg తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని దాని తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కూడా వేసుకొని దాన్ని మొత్తం కలిసేలాగా మంచిగా తిప్పుకుందాము. ఉల్లిగడ్డలు కొంచెం మగ్గిన తర్వాత మనం ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ కనుక అప్పటికప్పుడు ఫ్రెష్గా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. అండ్ నాన్ వెజ్ కర్రీస్లో అయితే మనం చెప్పక్కర్లేదు, జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మ్యాక్సిమం కొంతమంది బయట తెచ్చుకొని వేసుకుంటున్నారు. ఒకవేళ మీకు కనుక వీలు ఉంటే కనుక ఇంట్లోనే ట్రై చేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఆ స్మెల్ అనేది చాలా డిఫరెంట్గా ఉండదు బయట దానికంటే మన ఇంట్లో దానికి. మనం ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది కూడా మొత్తం ఇందులో వేసేసుకున్నాము. మేము ఇక్కడైతే కొంచెం పెద్ద పీసెస్ యూస్ చేసాము, మీరు ఇంకొంచెం చిన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. అది మొత్తం కలిసేలాగా మంచిగా తిప్పుకొని ఒక 5 minutes మగ్గనిచ్చుకుందాము. మూత తీసి చూస్తే 5 minutes తర్వాత మనం ఇక్కడ కొంచెం చిటికెడంత పసుపు యాడ్ చేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ మనం 1 tablespoon సాల్ట్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాము. ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల చికెన్ అనే కాదు ఏ కూరగాయలైనా సరే కొంచెం ఫాస్ట్గా మగ్గడానికి ఉంటుంది కదా. సో అందుకే మేము ఇక్కడ 1 tablespoon నార్మల్ సాల్ట్ అనేది యూజ్ చేస్తున్నాము. సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత మేము ఇక్కడ గరం మసాలా యాడ్ చేస్తున్నాము. ఈ గరం మసాలా అయితే మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలానే యాడ్ చేస్తాం. మీకు కూడా ఎలా ప్రిపేర్ చేసామో రెసిపీ కావాలంటే కమెంట్ సెక్షన్లో గరం మసాలాని టైప్ చేయండి. ఈసారి మేము ఖచ్చితంగా గరం మసాలా మా ఇంట్లో చేసిన రెసిపీ ఎలా చేసామో మీకు కూడా చూపించేస్తాము. అది మొత్తం కలిసేలాగా పసుపు ఉప్పు గరం మసాలా మొత్తం కలిసేలాగా నీట్గా మనం చికెన్ని మొత్తం కలుపుకుందాము. అది మొత్తం కలుపుకున్నాక మూత పెట్టి మగ్గనించుకున్నాము. 5 నిమిషాల తర్వాత చూస్తే మనకు చికెన్ అనేది సగం మగ్గిపోయి ఉంటుంది. దాని తర్వాత అది మొత్తం కలిసేలాగా మొత్తం తిప్పుకున్న తర్వాత మనం ఇందులో కారం పొడి అనేది వేసుకుందాము. మేము ఇక్కడైతే 4 tablespoons యాడ్ చేస్తున్నాము. ఎందుకంటే మేము కారం కొంచెం ఎక్కువే తింటాము. ఒకవేళ మీరు తక్కువ కారం తినే వాళ్ళైతే 2 tablespoons or 3 tablespoons ట్రై చేయండి. అండ్ ఇక్కడ మనం మొత్తం కారం అనేది ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకుందాము. కారం కూడా ముక్కలకు పట్టించిన తర్వాత మేము ఇక్కడైతే కల్లుప్పు 2 tablespoons యాడ్ చేస్తున్నాము. కల్లుప్పు అనేది చాలా మంచిది. మన నార్మల్ సాల్ట్ కన్నా కల్లుప్పు యూజ్ చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో మీరు కూడా ఈసారి ఎప్పుడైనా ట్రై చేసేటప్పుడు కల్లుప్పు యూజ్ చేయండి. నాన్ వెజ్లో టేస్ట్ కూడా కొంచెం బాగుంటుంది. అండ్ ఇక్కడ మనం కొంచెం సేపు మగ్గనించుకున్న తర్వాత అందులో కొన్ని వాటర్ అనేవి చికెన్లో ఉంచున్న వాటర్ అనేది ఎవాపరేట్ అయ్యి బయటకు వస్తుంటాయి. చూసారు కదా, మనకి ఇలా చికెన్ ఉన్న వాటర్తోనే ఉడికిపోతుంది. ఇన్ కేస్ కనుక ఇక్కడ మీరు కనుక వాటర్ కనుక యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు 1 glass ఆఫ్ వాటర్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నార్మల్గా ఇక్కడ మేమైతే చికెన్ కున్న వాటితోనే సరిపోయింది. అండ్ దాని తర్వాత మనం ఇక్కడ చికెన్ మసాలా అనేది 2 tablespoons యాడ్ చేస్తున్నాము. 2 tablespoons యాడ్ చేసిన తర్వాత చికెన్ మసాలా అనేది మొత్తం ముక్కలకు పట్టడానికి మళ్ళీ దాన్ని మంచిగా కలుపుకుంటాం. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్కి పట్టిన తర్వాత ఒక 2 minutes మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందాం. 2 minutes తర్వాత మూత తెరిచి చూస్తే ఇలా ఆయిల్ అనేది వెళ్తున్నప్పుడు మన కర్రీ రెడీ అని అర్థం. ఇక్కడ మా దగ్గర కొత్తిమీర లేదు, సో మీరు ఉంటే వేసుకోండి, ఇంకా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.